సిద్ధయోగుల గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. పతంజలి మహర్షి మూలా నక్షత్రంలో ఫాల్గుణ మాసంలో జన్మించారు. ఈయన 5 యుగాలు పైన 7 రోజుల పాటు భూమి మీద జీవించడానికి చెబుతారు. ఆయన రామేశ్వరంలో జీవ సమాధి అయ్యారు. అగస్త్య మహర్షి ఆశ్లేష నక్షత్రంలో మార్గశిర మాసంలో జన్మించారు. ఈయన 4 యుగాలు 48 రోజుల పాటు జీవించారు. ఈయన తిరువనంతపురం త్రివేంద్రంలో జీవ సమాధి అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి కమలముని వైశాఖ మాసంలోని పుష్యమి నక్షత్రంలో జన్మించారు. ఈయన 4000 సంవత్సరాలు మరియు 48 రోజుల పాటు జీవించారు. ఈయన తిరువారూర్లో జీవ సమాధి అయ్యారు. ఇంకొకళ్ళ గురించి తెలుసుకోవాలంటే తిరుమలాల్ భాద్రపద నెలలో ధనిష్ట నక్షత్రంలో జన్మించారు. ఈయన 3000 సంవత్సరాల 13 రోజుల పాటు జీవించారు. ఈయన చిదంబరంలో జీవ సమాధి అయ్యారు. తర్వాత వచ్చేసి కుత్తంబాయ్ సిద్ధర్ ఆషాఢ మాసంలో విశాఖ నక్షత్రంలో జన్మించారు. ఈయన 1800 సంవత్సరాలు 16 రోజుల పాటు జీవించారు. ఈయన మాయవరంలో జీవ సమాధి అయ్యారు. కోరాకర్ కార్తీక మాసంలో ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. ఈయన 880 సంవత్సరాలు 11 రోజుల పాటు జీవించారు. ఈయన పెరూర్లో జీవ సమాధి అయ్యారు. ఇంకొక ఆయన వచ్చేసి సుందర నందర్ శ్రావణ మాసంలో రేవతి నక్షత్రంలో జన్మించారు. ఈయన 800 సంవత్సరాలు 28 రోజుల పాటు జీవించారు. ఈయన మధురైలో జీవ సమాధి అయ్యారు. తర్వాత వచ్చేసి కొంగనార్ చైత్ర మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించారు. ఈయన 800 సంవత్సరాలు 16 రోజుల పాటు జీవించారు. ఈయన తిరుమలలో జీవ సమాధి అయ్యారు. ఇంకొకళ్ళు వచ్చేసి వాల్మీకి భాద్రపద మాసంలో అనురాధ నక్షత్రంలో జన్మించారు. ఈయన 700 సంవత్సరాలు 32 రోజుల పాటు జీవించారు. ఈయన ఎట్టుకుడిలో జీవ సమాధి అయ్యారు. రామ్దేవర్ మాఘ మాసంలో పుబ్బ నక్షత్రంలో జన్మించారు. ఈయన 700 సంవత్సరాలు 6 రోజుల పాటు జీవించారు. ఈయన అజగరమలైలో జీవ సమాధి అయ్యారు. నందీశ్వరర్ వైశాఖ నెలలో విశాఖ నక్షత్రంలో జన్మించారు. ఈయన 700 సంవత్సరాలు 3 రోజులు జీవించారు. ఈయన కాశీలో జీవ సమాధి అయ్యారు. ముచ్చముని ఆషాఢం మాసంలో జన్మించారు. రోహిణి నక్షత్రంలో జన్మించారు అన్నమాట. ఈయన 300 సంవత్సరాల 62 రోజుల పాటు జీవించారు. ఈయన తిరుపరస్కుండ్రలో జీవ సమాధి అయ్యారు. భోగర్ వైశాఖ మాసంలో భరణి నక్షత్రంలో జన్మించారు. ఈయన 300 సంవత్సరాల 18 రోజుల పాటు జీవించారు. ఈయన పళనిలో జీవ సమాధి అయ్యారు. పంబర్తి సిద్ధర్ కార్తీక మాసంలోని మృగశిర నక్షత్రంలో జన్మించారు. ఈయన 123 సంవత్సరాల 14 రోజుల పాటు జీవించారు. ఈయన శంకరర్ కోయిల్ జీవ సమాధి అయ్యారు అన్నమాట. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే మనకి సిద్ధయోగులు మంది ఉన్నారండి.
పరిపూర్ణ సాధించిన వాళ్ళు, యోగులు, సిద్ధ యోగులు, తపస్సు చాలా మందిని మనం ఉదాహరణగా కేవలం శైవ మతంలోనే కాదు, వైష్ణవ మతంలోనూ ఉన్నారు. ఇప్పుడు మనం అసలు బౌద్ధ మతంలోనూ ఉన్నారు. ప్రాముఖ్యత ఏంటో వాళ్ళు సిద్ధిని ఎలా పొందారు, హైందవ సిద్ధులు అని వాళ్ళని ఎందుకు పిలుస్తారు అని తెలుసుకుందాం. సూక్ష్మలోకంగా ఉంటుందని తెలుస్తుంది. సిద్ధయోగులు సాధారణంగా యోగులు జన్మిస్తారని చెబుతారు. తపోశక్తితో ఈ లోకంలో జన్మించిన సిద్ధయోగులకు అష్టసిద్ధులు ఉంటాయి. కొంతమంది పండితులు అభిప్రాయం ప్రకారం మరియు బ్రహ్మలోకం తమిళనాడు జీవించిన సిద్ధ పురుషులు మానవులకు అనేక రకాలుగా మేలు చేశారు. కొన్ని వేల సంవత్సరాల నుండి మానవుడి ఆరోగ్యాన్ని కాపాడుతున్న సిద్ధ వైద్యులు ఎత్తులో ఉండే సిద్ధ యోగులే అని గ్రహానికి ఉపగ్రహంగా మానవుల యొక్క గత జన్మలతో సహా ఈ జన్మకు సంబంధించిన అనేక విషయాలను చెప్పగలిగే నాడీ జోష్యాన్ని రూపొందించింది కూడా ఈ సిద్ధ యోగులే. మనం ఈ విశ్వంలో అనేక గ్రహ వ్యవస్థలలో సంచరిస్తాడు. వనమూలికలు సిద్ధలోకంలో జీవించేవారు కేవలం సంకల్ప బలంతో ఏ లోకానికైనా వెళ్ళగలరు. ఈ సిద్ధ పురుషులు అద్భుత నైపుణ్యాన్ని కల్పించారు. రసవాదులుగా, వైద్యులుగా, వేదాంతులుగా, పరమ శివ భక్తులుగా, అద్భుత మహిమలు కలిగిన సిద్ధ పురుషులుగా గుర్తించబడిన ఈ సిద్ధయోగులు ఏనాడు తమకు ఉన్న సిద్ధ వివిధ అష్టసిద్ధుల గురించి తమతోటి మానవులకు ప్రకటించలేదు. వారు ఏ విధమైన గుర్తింపును, ప్రశంసలను ఆశించలేదు. కేవలం మానవ జాతి కళ్యాణం కోసమే పాటుపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి ఆ సిద్ధ పురుషులు ఒక విధమైన అజ్ఞాతంలో జీవించారు. ఆ కారణంగా వారికి రహస్య యోగులు అని కొందరు వేదాంతులు పిలవడం జరిగింది. అద్భుతమైన ఎన్నో శాస్త్రాలు, పరిశోధనలు ఉన్నదని పేరుపడిన ఈ రహస్య యోగులకు సంబంధించిన అద్భుతమైన అంశాలను గురించి వివరంగా తెలుసుకుందాము. ఈ గ్రంథం సిద్ధ యోగులు అని రాసిన వారు వచ్చేసి ఇంకొక విశేషం శ్రీధరన్ కాండూరి గారు. రామలక్ష్మణ ఆయన చెప్పినవే కాకుండా మనం ప్రాంగణానికి కొన్ని కూడా తెలుసుకుందాం. అక్కడ యజ్ఞ యాగాదులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్న కొందరు రాక్షసులను రామలక్ష్మణుల చేత సంహరింపచేశారని హైందవ మత పురాణాలలో చెప్పబడినది. విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, కణాద మహర్షి, పులస్య, అత్రి అనే మహర్షులు, శంకరాచార్య, గోరఖ్నాథ్, భీష్ముడు, కృపాచార్యుడు ఇప్పటికీ భౌతిక దేహాలతో సిద్ధాశ్రమ ప్రాంగణంలో సంచరిస్తూ అక్కడ మహర్షుల చెప్పే ఆధ్యాత్మిక విషయాలను ఆలకిస్తూ ఉంటారని ప్రఖ్యాత యోగశాస్త్ర పండితులు పండిత్ గోపీనాథ్ కవిరాజ్ మరియు గొప్ప తంత్రవాది మరియు ఆధ్యాత్మిక గురువు అయిన నారాయణ త్రిమాలి అనేవాళ్ళు మానవ లోకానికి వెల్లడి చేశారు. ఓం నమో నారాయణయ్య. అందరం మళ్ళా ఇంకొకసారి కలుసుకుందాం.